ఉప్పల్ సర్కిల్ చిల్కానగర్ బీరపగడ్డలలో బండాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో సుమారు 1,12,00,000 పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో స్ట్రాంగ్ వాటర్, డ్రైన్ రోడ్లు, గ్రేవీ యార్డ్ల పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్ నల్లచెరువు, రామంతపూర్, హెచ్ఎంటీ నాచారం, కాప్రా 4 చెరువుల అభివృద్ధి సుందరీకరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సుమారు 100 కోట్ల నిధులు మంజూరు చేయించానని ఎమ్మెల్యే తెలిపారు. ఇతర పార్టీ నాయకులు కూడా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తే నిరభ్యంతరంగా శంకుస్థాపనలు చేసుకోవచ్చని, అందరం కలిసి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు. చిల్కానగర్ డివిజన్లో 112 కోట్లతోటి రోడ్స్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చిల్కానగర్ కానీ బీరపగడ్డ ఏదైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో అన్నీ తిరిగి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దానికి ప్రవీణ్ అన్న, అలాగనే భాస్కర్ అన్న, అలాగనే మోహన్ అన్న, మన కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. వీళ్ళన్నీ కూడా అంటే ఒక్కటి కూడా వదలకుండా రోడ్స్ కానీ, చిల్కానగర్లో డ్రైన్స్ కానీ, స్టామ్ వాటర్ కానీ, ఏది ఆఖరి గ్రేవ్ యార్డ్స్ కూడా ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా తొందరగా ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ స్పీడప్ చేసి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి హెచ్ఎంటీ కాలనీ చెరువు ఏదైతే ఉందో చిల్కానగర్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే గుర్రం టెక్క వల్ల వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. అందరూ ఎందుకంటే దోమల గురించి చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీక్లో ఇంకొక వారం రోజులలో అది కూడా వాటర్ మొత్తం తీసేస్తారు. సేమ్ నల్ల చెరువు ఎట్లయితుందో ఇది కూడా అట్లనే అవుతుంది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో 4 చెరువులు ఇవ్వడం జరిగింది సీఎం గారు. అందులో నల్ల చెరువు, అలాగనే హెచ్ఎంటీ కాలనీ చెరువు, రామంతపూర్ పెద్ద చెరువు, అట్లే కాప్రా చెరువు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒకటైతే అయిపోయి వచ్చింది. ఉప్పల్ నల్ల చెరువు, కడవి 3 కూడా ఈ వారం 10 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా టెండర్ మన హైడ్రా కమిషనర్ కలవడం జరిగింది. ఆయన కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అట్లే పోతే ఇంకా 2 చెరువులు ఉన్నాయి. ఏదంటే రామంతపూర్ చిన్న చెరువు ఒకటి, అలాగనే పటేల్ కుంట నాచారం చెరువు కూడా అడగడం జరిగింది హైడ్రా కమిషనర్ గారిని. తను చెప్పిండు ఇవి కూడా 2 కూడా తొందరనే చేస్తామని చెప్పి. ఎందుకంటే నేను ప్రతి ఆఫీసు కూడా పోయి తిరుగుతూ ఉంటాను. నేను ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ వచ్చిందంటే మామూలు మాట కాదు. ప్రతి చోట తిరిగి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రతి ఆఫీసు కొద్దిమంది లీడర్లకు ఏ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు, కానీ నేను తెచ్చిన అంటాడు. అరే మీరు తెస్తే మీరే కొబ్బరికాయ కొట్టండి, మీరే పని చేయండి, నేను వద్దంటలేను. దానికి మీరు ఏదైతే శాంక్షన్ తెచ్చుకుంటారో దాన్ని కొట్టండి. నేనేం దానికి అవాయిడ్ మీరు ఎక్స్ కార్పొరేటర్ అయినా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు పని తెచ్చి చేస్తే అంతకంటే సంతోషం లేదు. జనాలకు అది కావాల్సింది అదే. నేను ఎమ్మెల్యే ఉన్నాను, నాకు ఏం లేదు, గర్వం లేదు. మీరు ఏది కొట్టుకున్నా నేను సహకరిస్తా. ఆఫీసర్ల దగ్గర కూడా పోయి చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటంటే సార్ వాళ్ళు ఏదైనా ఉంటే కొట్టుకోమని సార్ అని చెప్తున్నా. సార్ వాళ్ళు కొట్టనీకి లేదు అంటున్నారు వాళ్ళ ఆఫీసర్లు, అయినా కొట్టుకోమని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పని కష్టపడి తిరిగి తెస్తే కొట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు ఎలక్షన్లు అప్పుడే పార్టీలు, కానీ దాని తర్వాత మనం అందరం కలిసి పనిచేయాలి. దయచేసి మీరు అందరూ కూడా అంటే ఇతర పార్టీలకు చెప్తా ఉన్నాను నేను. నా రిక్వెస్ట్ ఏంటంటే మేము తెచ్చే పనులకు ఆపకండి, ఆపోజిషన్ ఎమ్మెల్యే అని. కాబట్టి మనమందరం కలిసి పనిచేద్దాము. ముంగట కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీని ఇప్పుడు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఎట్లుందో ఆ రకంగా చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి ఇటు చిల్కానగర్ మరి అది బీరపగడ్డ 2 ప్రాంతాలలో 1,12,00,000 రూపాయలతోటి మరి వివిధ కాలనీలలో బస్తీలలో సీసీ రోడ్ ఇనాగ్రేషన్లు మరి చేయడానికి ముఖ్య అతిథులుగా మరి గౌరవ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు సీసీ రోడ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. బీరపగడ్డ మరి రామాలయం టెంపుల్ వెనకాల వీధిలో, మరి అదేవిధంగా రామాలయం ముందు వీధిలో, మరి అదేవిధంగా మరి బీరపగడ్డ మసీద్ దగ్గర ఈ 3 ప్రాంతాలలో అక్కడ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదేవిధంగా చిల్కానగర్ ప్రాంతంలో మరి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మరి కింద వరకు మరి అక్కడ మరల మైసమ్మ టెంపుల్ వరకు అక్కడ కూడా మరి సీసీ రోడ్డు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రాంతాలలో కూడా మరి కార్పొరేటర్ పదవి ఉన్నప్పుడు మరి అన్ని ఈ చెప్పిన ప్రాంతాలలో డ్రైనేజ్ పైప్ లైన్లు వేసుకోవడం జరిగింది. దాని తదనంతరం ఈ 3 నెలల్లో మరి ఇమ్మీడియట్గా మరి సీసీ రోడ్లను కూడా తీసుకొచ్చి మరి సీసీ రోడ్ల ఇనాగ్రేషన్ కూడా మరి చేసి ఆ పనులన్నింటినీ కూడా ఇవాళ మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గమనించినట్టయితే మరి చిల్కానగర్ డివిజన్లో మరి సుమారు 1,29,00,000 రూపాయలతోటి
129 crores రూపీస్ తోటి మరి చిల్కానగర్ డివిజన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు మేము పదవిలో ఉన్నా లేకున్నా, మేము కార్పొరేటర్ పదవి ఉన్నప్పుడు అలాగే మేము కార్పొరేటర్ పదవి టైం అయిపోయినాక కూడా వారు మమ్మల్ని తీసుకెళ్తూ వివిధ అధికారుల దగ్గర తీసుకెళ్తూ సీసీ రోడ్ల విషయంలో కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ విషయంలో కానివ్వండి, మరి శ్మశాన వాటిక విషయంలో కూడా మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఇవన్నీ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు ఏదో ఒక డివిజన్కి మౌలిక సదుపాయాల గురించే కాకుండా పెద్ద పెద్ద పనులు ఏవైతే 100 బెడెడ్ హాస్పిటల్ ఉందో మరి మీరు గమనించినట్టే ఉప్పల్ నియోజకవర్గానికి మరి పేద ప్రజలు మరి గాంధీ హాస్పిటల్కో ఉస్మానియా హాస్పిటల్ పోకుండా నా ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి వారు ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చినారో 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తానో ఉప్పల్ నియోజకవర్గానికి ఏదైతే అన్నారో చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా మరి వారు 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చి మొన్ననే మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో మరి అక్కడ దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాకుండా మీరు గమనించినట్టయితే మరి ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న చెరువులకి 4 చెరువులకి మరి సీఎం గారితో మాట్లాడి మరి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఉప్పల్ నల్ల చెరువు పని కూడా కంప్లీట్ కావస్తూ ఉన్నది. అదేవిధంగా నాచారం హైకోర్టు కాలనీ ఏదైతే చెరువు ఉన్నదో ఆ చెరువు మరి ఆ తీవ్రత దోమల గురించి కానివ్వండి, మరి ఆ గుర్రపటెక్కతోటి చిల్కానగర్ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడంతో దానికి కూడా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. కాప్రా చెరువు, ఉప్పల్ చెరువు, హెచ్ఎంటీ హైకోర్టు కాలనీ చెరువు, రామంతాపూర్ చెరువు, ఈ 4 చెరువులకు 100 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా మరి వారు డిగ్రీ కాలేజ్ని కూడా మరి పర్మిషన్ తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో మరి బగాయత్తులో స్టార్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి ఎమ్మెల్యేని వారు క్లియర్గా వారు మాట్లాడినప్పుడు కూడా చెప్తా ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న 2 పార్టీలు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్న 2 పార్టీలు బీజేపీ కానివ్వండి అటు కాంగ్రెస్ కానివ్వండి, మీరు అభివృద్ధి గురించి పనిచేయండి, మీరు తెచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో మీరే కొబ్బరికాయలు కొట్టుకోండి, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టకండి, మేము శాంక్షన్ అడిగిన పనులకు మీరు అడ్డుపడి ఆపకండి అని చెప్పేసి వారు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇంత మంచి స్వభావం ఉన్న మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా మరి 119 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా మరి ఇంత మంచి స్వభావం ఉన్న వ్యక్తి లేడని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ చిల్కానగర్ డివిజన్ ప్రజలు నిజంగా కూడా అదృష్టం చేసుకొని ఉన్నారు. మరి ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడము, మౌలిక సదుపాయాల గురించి వారు నిజంగా కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కార్పొరేటర్లను కూడా ఇప్పుడు కూడా మాజీ కార్పొరేటర్లను కూడా ఎంబడి పెట్టుకొని అధికారులకు తీసుకెళ్లి పనులు చేయించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా చిల్కానగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రోటోకాల్, అది మీకు కూడా తెలుసు. ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన పనులకి ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా అటు కమిషనర్ గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా కూడా శాంక్షన్లు ఇస్తారు. మేము తీసుకొచ్చినాం, మీరు తీసుకొచ్చినామని చెప్పడం గురించి కాదు. ఇక్కడ ఎవరు తీసుకొచ్చినా కూడా ఎమ్మెల్యే గారు పెద్ద హృదయం చేసుకొని ఏమన్నారు, మీరు అవసరమైతే మీరు కొబ్బరికాయలు కొట్టండి, మీరు పదవిలో లేకున్నా సరే మీరు తెచ్చిన పనులకు మీరు కొబ్బరికాయలు కొట్టండి అని చెప్తా ఉన్నారు. ఉండొచ్చు, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి 1-2 రోడ్లు తీసుకురావచ్చు, వాళ్ళు చేయొచ్చు. కానీ 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఎమ్మెల్యేని కాదని చెప్పేసి ఎవరికైనా ఇస్తారా? మీరు గమనించాలి. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏముంది, గతంలో కూడా సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చూసినాం మేము. సుభాష్ రెడ్డి గారు శాంక్షన్ చేయిస్తే వాళ్ళు వచ్చి బోర్డులు పెట్టుకున్నారు, అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకొని మేము చేసినామని చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళ స్వభావం, ముందు నుంచి వాళ్ళు అట్లనే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ మారారు. కాంగ్రెస్ వాళ్ళ సిస్టమే అట్లా, వాళ్ళు ఏమి తీసుకురాకున్నా కూడా అదే చెప్తా ఉంటారు. అదేవిధంగా కొంతమంది కొన్ని డివిజన్లలో బీజేపీ వాళ్ళు కూడా మేము ఇనాగ్రేషన్ చేసినాయో లేకపోతే పని అయిపోయిన రోడ్ల కాడికి పోయి కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. కొట్టనియండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు తెలుసు, ఎంటైర్ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి, కార్పొరేటర్ దగ్గరికి వచ్చి రోడ్డు కావాలి, మోరీ కావాలని అడుగుతారు కాబట్టి శాంక్షన్ చేయించింది ఎవరు అన్న సంగతి ప్రజలకు తెలుసు. రేపు వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది కదా ఎవరు ఏం పని చేశారు అన్న సంగతి. వచ్చే రిజల్ట్ తోటి క్లియర్ కట్గా అందరికీ కూడా తెలిసిపోతుంది, మీకు కూడా తెలిసిపోతుంది, మీడియా వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ.